ఇక 4వ వారం గనక చూస్తున్నట్టయితే ప్రతి కార్యక్రమము ఏ రంగంలోనైనా ఏ కార్యక్రమమైనా సబలీకృతం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సునాయాసంగా ఎక్కువగా కష్టపడకుండా ప్రతి కార్యక్రమం సునాయాసంగా సబలీకృతమవుతుంది. పెండింగులో ఉన్నటువంటి ఒక లావాదేవీలు కావచ్చు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏవైనా ఉండొచ్చు పెండింగ్ ఉంటే, అవి కూడా ఈ నెలలో మీకు దూరం అయిపోయేటువంటి ఒక ఛాన్స్ బాగా ఉంది. స్థిరాస్తులు, చిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తారు. వీటిలో కొనడంలో కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. మనకు అనుకూలమైన ఒక స్థలం దొరకకపోవడం వలనో, లేదా దాని యందు ఇష్టం లేకనో, తాత్కాలికమైన ఒక విరక్తి ఏర్పడి కొద్దిగా ఈ స్థలాలు కానీ, ఇండ్లు కానీ కొనడం అనేటువంటిది ఆలస్యానికి దారితీస్తుంది. మనశ్శాంతిగా ఉంటారు. 10 మందితో కలిసి 10 కార్యక్రమాలు చేసి సంఘంలో 10 మందిలో ఓహో అని అనిపించుకోవడానికి మంచి సమయం ఉన్నది ఈ మనకి. అయితే వీరు కొన్ని అనుకోని సంఘటనలు, కార్యక్రమాలు ఆలస్యం కావడము అనేటువంటిది ఉన్నట్టు కాబట్టి వీరు ఈ మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్లయితే ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు సుఖంగా నెరవేరి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి జరుగుతుంది. ఇది శుభం.